భారతదేశంలో పండగ అంటే దీపావళి, హోలీ, క్రిస్మస్, రంజాన్, బక్రీద్ ఇవే ముఖ్యంగా చెప్పుకుంటారు. ఆ పండగ రోజున అందరూ కలిసిమెలిసి నచ్చిన ఆహార పదార్థాలు వండుకొని అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు ఒకే రకంగా పండుగలు చేసుకోవు. కొన్ని దేశాల్లో జరిగే పండుగలు ఎంతో వింతగా మరియు విడ్డూరంగా కూడా ఉంటాయి. ఆ పండుగల గురించి కనుక మీరు వింటే నిజంగా ఇలాంటి పండుగలు కూడా చేసుకుంటారా అని షాక్ అవుతారు. మరి ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడలేనటువంటి అటువంటి కొన్ని స్ట్రేంజెస్ట్ ఫెస్టివల్స్ గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో చూపించబోయే పండుగలు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఇటువంటి పండుగల గురించి విని ఉండరు కాదు కదా, ఎక్కడ చూసి ఉండరు కూడా. మరి ఆ పండుగలు ఏ దేశాల్లో ఎలా జరుపుకుంటారు అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, పంచ్ యువర్ నేబర్. ఈ ఫెస్టివల్ ని బొలివియా దేశంలో జరుపుకుంటారు. ఆ పండగ రోజున అందరూ ఒక చోటుకు చేరి అందరూ కలిసిమెలిసి స్వీట్లు పంచిపెట్టుకుంటారు అని అనుకుంటున్నారా? కాదు, ఎవరికి వారు ముఖం మీద పిచ్చిగా పిడిగుద్దులు గుద్దుకుంటారు. అలా గుద్దుకోవడమే అక్కడి పండగ. ఒకవేళ మీ ఇంటి పక్కన వాళ్ళని కొట్టాలని మీకు బాగా కోరిక ఉంటే, ఒకవేళ వాళ్ళని కొట్టినా గానీ ఎటువంటి రూల్స్ అడ్డు రావని మీకు అనిపిస్తే వారిని ఖచ్చితంగా ఈ పండగకి తీసుకెళ్లి చిత్తు కింద కొట్టేయండి. మిమ్మల్ని అడ్డు ఆపేవాడే ఉండడు. నెంబర్ 2, డే ఆఫ్ ది గీజ్. ఈ పండగ స్పెయిన్ లో జరుపుకుంటారు. ఈ పండగ చూడడానికి కొంత వింతగా ఉంటుంది. ఈ పండగలో హంసని నూనెలో ముంచి ఒక నది పైన దాన్ని తాడుతో కట్టేస్తారు. ఆ కాంపిటీషన్ లో పాల్గొనేవారు ఒక్కొక్కరు ఆ హంస మెడను తెంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదైనా హంస మెడ ఇరిగేంత వరకు ఈ ఆట ఆగదు. నెంబర్ 3, నయ్యప్పి. ఈ ఫెస్టివల్ బాలి దేశంలో జరుపుకుంటారు. ఈ పండగ పగలంతా చాలా నార్మల్ గా ఉంటుంది, కానీ అసలు మ్యాటర్ రాత్రే ఉంటుంది. ఆ పండగ రోజున ఎవ్వరూ వాళ్ళ ఇళ్లలో లైట్లు వేసుకోరు. ఆ దేశంలోని ఎయిర్పోర్టే ఆ రాత్రంతా క్లోజ్ అయిపోతుంది. ఆ రాత్రి బాలిలో ఎవరు పార్టీ చేసుకోవడానికి పర్మిషన్ లేదు. మరియు సముద్ర తీరంలో కూడా ఒక్క పడవ కూడా మీకు కనిపించదు. కొంతమంది అయితే బాలి దేశంలో ఆ పండగ ఆచరించేవారు ఉపవాసాలు, మౌనవ్రతాలు చేస్తూ ఉంటారు. నెంబర్ 4, డే ఆఫ్ ద సీ. ఈ పండగని దుఃఖానికి గుర్తుగా జరుపుకుంటారు. బొలివియా దేశం యొక్క ఆర్మీ సముద్రంలో యుద్ధం చేసి ఓడిపోయినందున వారు ఆ సముద్ర తీరం మొత్తం కోల్పోతారు. దాని కారణంగా వారు ప్రతి సంవత్సరం లౌడ్ స్పీకర్ తో సముద్రం యొక్క సౌండ్ ని సిటీ మొత్తం వినిపించేలా పెడతారు. దాన్ని బట్టి ఆ చేదు రోజుని ఆ దేశం మొత్తం గుర్తుండిపోవాలని వారు అలా చేస్తారు. నెంబర్ 5, స్విమ్మింగ్ హాలిడే. ఈ ఈవెంట్ మొట్టమొదటిసారిగా 1975లో స్టార్ట్ చేశారు. 2 మహాద్వీపాలైన ఏషియా, యూరోప్ సముద్రం మధ్యలో కొన్ని వేల మంది ఒకేసారి సముద్రంలో దూకేస్తారు. చూడ్డానికి ఆ వ్యూ ఎంతో బాగుంటుంది. కేవలం ఆ ఈవెంట్ కి దాదాపు 50 నుండి 100 దేశాల ప్రజలు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్లి ఆ ఈవెంట్ లో పాల్గొంటూ ఉంటారు. ఒకవేళ మీకు ఇక్కడ చూపించిన ఫెస్టివల్లో ఏ ఫెస్టివల్ కైనా ఇన్విటేషన్ అందితే మీరు ఏ ఫెస్టివల్కి వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదా, ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడలేనటువంటి కొన్ని స్ట్రేంజెస్ట్ ఫెస్టివల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.